కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలా ఫ్రాక్షన్స్ని ఇచ్చి విచ్ ఈస్ ది గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ ఆర్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగితే సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి 3/5 4/7. ఇక్కడ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ సేమ్గా లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. సేమ్గా ఉంటే ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడ చూడండి మనం నార్మల్గా 3/5ని కానీ 4/7 కానీ డివిజన్ మెథడ్లో చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. అలా కాకుండా సింపుల్గా చేయాలి అంటే కనుక ఇక్కడ చూడండి ఫర్ టూ ఫ్రాక్షన్స్కి మనము కంపేర్ చేయాలి అంటే A/B అండ్ C/D ఫామ్లో ఉంటే A ఇంటూ D అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చెక్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 3 7s ఎంత 21, 5 4s ఎంత 20. న్యూమరేటర్ దగ్గర ఏ వాల్యూకి అయితే ఎక్కువ వాల్యూ వస్తుందో అదే మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అంటే 3/5 అనేది మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎందుకు 3 7s 21 వచ్చింది, 5 4s 20 వచ్చింది. అంటే 4 దగ్గర మనకి 20 వచ్చింది, 3 దగ్గర 21 వచ్చింది. కాబట్టి 3/5 మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. 4/7 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. అదే మనకి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోనా 3/5 4/7, ఇంకొక ఫ్రాక్షన్ ఏంటంటే 5/9. ఇలా 5/9 ఇచ్చి V3ని కంపేర్ చేయమన్నప్పుడు ఫస్ట్ ఈ 2ని కంపేర్ చేసుకున్నాం కదా, ఇక్కడ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ వచ్చింది కదా, ఈ ఫ్రాక్షన్తో 5/9ని కంపేర్ చేసుకుంటే 3 9s ఎంత, ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 9s 27 వస్తుంది, 5 5s 25 వస్తుంది. అంటే 5 దగ్గర మనకి 25 వచ్చింది, 3 దగ్గర 27 వచ్చింది. అంటే మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ 3/5 అవుతుంది. ఏదైతే తక్కువ వస్తుందో అంటే 25 దగ్గర మనకి తక్కువ ఉంది కాబట్టి 5/9 అనేది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇలా కంపేర్ చేసుకొని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ చూడండి 3/4 5/6 విచ్ ఈస్ ది గ్రేటెస్ట్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. నచ్చితే పేజ్ని ఫాలో చేసి లైక్ చేయడం మర్చిపోకండి.